ఏంటి మీ సమస్య ఏంటి? ఎట్లాంటి అంటే ఇబ్బందుంది? ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో అయితే ఇప్పుడు ఏమన్నా తుఫాన్ గాని, వాన గాని వస్తుందంటే వాళ్ళేంటంటే కన్‌స్ట్రక్షన్ ఎప్పుడైనా ప్రొటెక్షన్ బిల్డింగ్స్ లోకి వెళ్ళిపోవడం చూస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. అంటే వాళ్ళకి సొంతంగా ఇల్లంటే కొంచెం స్ట్రాంగ్‌గా ఉండి ఇల్లులు లేవు. నెక్స్ట్ ఆ వాటర్ అంతా రావడం వల్ల వాళ్ళ ఇల్లన్నీ సగానికి సగం ఉప్పాడ ప్రాంతం అంతా వాటర్‌లో మునిగిపోతుంది. ఆ ప్రాబ్లమ్ గురించి చెప్దాం అనుకున్నాను. అది మెయిన్ నాకొచ్చేసి 30, 40 ఇయర్స్ నుంచి వాళ్ళు ఎంతగానో బాధపడుతున్నారు. ఆ విషయం గురించి మాట్లాడాలని వచ్చాను. ఆ విషయం కూడా లోకేష్ సార్‌తో చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి చెప్పాలనుకున్నాను. బట్ టైం లేదు. ఓకే. ఏంటంటే ఇప్పుడు నువ్వు రియల్‌గా ఎమ్మెల్యే అయిపోతే ఆ! ఫస్ట్ ఆ సమస్య తీరుస్తావా? లేదా ఇంకేదైనా సమస్యలు వాటిని తీరుస్తావా? నేను ఫస్ట్ ఏంటంటే నాకు వుమెన్‌కి సంబంధించి ప్రాబ్లమ్స్ చైల్డ్ అబ్యూస్ గురించి పిల్లల్ని ఎవరైనా మొన్న కూడా జరిగింది కాకినాడ జిల్లాలో అలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్‌కి సంబంధించి ఫస్ట్ ఏంటంటే పిల్లలకి అవగాహన కల్పించాలి మనం. ఏంటంటే చిన్నది కదా! పిల్లలకి ఎందుకు చెప్పడం ఇలాంటి విషయాలు. పిల్లలకి చెప్పకూడదు. అబ్బబ్బా! అలా అస్సలు అదేం ఉండకూడదు ఫస్ట్. పిల్లలకి ప్రతి ఒక్కటి తెలియాలి. తెలిసినప్పుడే ప్రాబ్లమ్ జరగకుండా ఉంటది. ప్రాబ్లమ్ జరిగిన తర్వాత సొల్యూషన్ ఎతికే కన్నా ప్రాబ్లమ్ జరగకముందే అది ఖండించినట్లయితే అది బెటర్ అని నా ఉద్దేశ్యం. కాబట్టి ఒకవేళ నేను నియోజకవర్గానికి ఒకవేళ ఎమ్మెల్యే అయితుంటే గనక పీపుల్‌ని సర్వ్ చేస్తాను. పీపుల్‌కి సేవ చేయడం కోసం వస్తాను. ఒకవేళ ఎమ్మెల్యే అయితే పొలిటీషియన్ అయితే గనక. మా ప్రజల ప్రాబ్లమ్‌ని కూడా తీరుస్తాను. ఎందుకంటే వాళ్ళు నా నియోజకవర్గం, నా ప్రజలు వాళ్ళు. కాబట్టి కన్ఫర్మ్‌గా నేను తీరుస్తాను ఆ ప్రాబ్లమ్ ఒకవేళ ఓకే. నేను ఎమ్మెల్యే అయితే. థాంక్ యూ.